దేవునికి మనం భయపడితే, దేవునికి ఇవ్వాల్సిన భాగం వస్తే, మరలా శనివారం పంచుకునేటప్పుడు పాత డబ్బులు ఏమవుతాయి అటండి? మిగులుతాయి అటండి. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు అలాగ అనుభవించాలంటే మీరు చేయవలసిన లెక్క సరిగా మీరు లెక్క కూడినట్లయితే, లెక్కలు సరిగా చేసి దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇస్తే, దేవుడు నీ భాగాన్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దాని మాట మర్చిపోయాడండి. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడండి. ఏం అడుగుతున్నాడు? మర్చిపోయి ఆశీర్వదించమన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించేమన్నాడంటే, నేను మొదట నీకు కనబడినటువంటి స్థలము, ఏ స్థలానికైతే నువ్వు బేతేలని పేరు పెట్టావో ఆ స్థలమునకు నువ్వు వెళ్ళు. దేవుడు చెప్తున్నాడండి. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పేరు పెట్టాడు, కానీ ఆ పెట్టిన పేరు, ఆ స్థలాన్ని యాకోబు ఏం చేశాడండి? మర్చిపోయాడండి. దేవుడు మరలా యాకోబుతో మాట్లాడుతున్నాడు, అన్ని గుర్తు చేస్తున్నాడండి. మనం ఏమి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆలోచిస్తుంటే, మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని కూడా ఏం చేస్తాడండి? తెలియజేస్తాడండి. మనం చాలా సందర్భాల్లో కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకు వెతుక్కుంటాం తెలుసండి? ఆయన చేస్తున్న మేలును ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోకూడదండి. దావీదు భక్తుడు అన్నాడు తన ప్రాణంతో, ప్రాణమా యెహోవా చేస్తున్న ఉపకారములు దేనిని మరువక ఆయనను స్తుతించు. దేనిని మర్చిపోవద్దు. మర్చిపోయినప్పుడల్లా దావీదు ఏం చేసేవాడు తెలుసండి? భోజనం మానేసి అవి గుర్తు తెచ్చుకోమనేవాడు. నీళ్లు త్రాగటం మానేసి వాటిని గుర్తు తెచ్చుకోమనేవాడు. అందుకే తన ప్రాణంతో అతను మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా, నా అంతరంగమా, హలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, గమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆడుమా, దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, తరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణంతో అనేవాడు ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువక ఆయనను సన్నుతించమనేవాడు. ఇక్కడ యాకోబు మేలును మర్చిపోయినప్పుడు, దేవుని సన్నిధిని మర్చిపోయినప్పుడు, తాను ఏ స్థలములైతే ఆ దర్శనాన్ని చూశాడో, ఏ స్థలములైతే కలగన్నాడో, ఎక్కడైతే రాయిని నిలిపాడో, ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నాడో, ఆ మొక్కుబడిని యాకోబు మర్చిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు ఏమన్నాడండి? యాకోబు నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబుకి దేవుడు ఏం చేశాడండి? కనబడ్డాడు. మన దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు అండి.
మనం ధైర్యంగా ఆయన అడుగుతున్న మాట్లాడు. ఏ గుళ్ళోకి వెళ్ళైనా సరే ఏ వ్యక్తి దేవుని ఆ రీతిగా అడగలేడండి. మనం అడగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? మన దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎవరికైనా కనపడ్డాడంటే ఆయన కనపడ్డాడు. నేటి దినాల్లో కూడా ఆయన కనబడుతున్నాడు. నేటి దినాల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను కనపడుకోకుండా ఉండడానికి, లేకపోతే మాట్లాడుకోకుండా ఉండడానికి నేను జీవము లేని దేవుడను కాదని చెప్తున్నాడు. అందుకే ధైర్యంగా దేవుని మనం అడుగుతున్నాం. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యుని చేయుము దేవా దేవుడా, దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడిన దేవా దేవుడా, దేవా కనబడుమా, దేవా మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యుని చేయుము దేవ దేవుడా, దేవా కనబడుమా, దేవా మాట్లాడుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీకు కనబడిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు, నేను ఆశీర్వదించిన దేవుడు, ఆ దేవునికి నీవేం చేయమన్నాడండి? బలిపీఠము కట్టమన్నాడు. దాని అర్థం ఏంటి? మందిరాన్ని కట్టమన్నాడండి. ఏం కట్టమన్నాడు? మందిరము. బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. దేవుని మందిరము. దేవుని మందిరములో ఏముండాలి? దేవునికి బలిపీఠం ఉండాలి. కానీ ఆ స్థలంలో ఏం లేదండి, దేవునికి బలిపీఠం లేదు. బలిపీఠం ఎవరు కట్టాలి? యాకోబు కట్టాలి. ఎందుకంటే యాకోబుకి దేవుడు అక్కడ కనబడి యాకోబుతో మాట్లాడండి. అబ్రహాముకి, ఇస్సాకుకి ఎలాగైతే నేను తోడై ఉన్నాను, నీకు కూడా ఆ రీతిగా నేను ఎలాగుంటానన్నాడని, తోడై ఉంటానన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సోదర, ఈ ఉదయకాల సమయంలో దైవికమైన సన్నిధిలో దేవునితో గడుపుతున్న నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడువనయ్యా, నేను నిన్ను ఎడబాయను. నాకు ఒక మందిరాన్ని కట్టాలి, ఆ మందిరంలో ప్రతిష్ఠించాలి. ఈనాడు ఇక్కడ ఎన్నో మందిరాలు ఉన్నాయండి. మనమందరము దేవునికి ఒక్కొక్క మందిరమేనా? మనమందరం ఒక్కొక్క బేతేలు, అంతేనే కదా? మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దేవుని ఆలయములో దేవునికి బలిపీఠం ఉందా? దేవుని ఆలయములో దేవుడు నివసిస్తున్నాడా? ఆయన నీ ఆలయంలో నివసించాలంటే అక్కడ నీవు దేవుని ప్రతిష్ఠించాలి. యాకోబు బేతేలని పేరు పెట్టిన దేవుని మందిరములో దేవుడు నివసించాలంటే అక్కడ దైవిక ప్రతిష్ఠ జరగాలి. ఆ ప్రతిష్ఠ ఎవరు చేయాలి? యాకోబే చేయాలి. నీలో దేవుణ్ణి ఎవరు ప్రతిష్ఠ చేయాలంటే నీవే ప్రతిష్ఠించుకోవాలి. నీలో దేవుని నీవే ప్రతిష్ఠించుకోవాలి. ఎవరో వచ్చి నీలో బలిపీఠం కట్టరండి. నీలో బలిపీఠాన్ని నీవే కట్టుకోవాలి. ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టమన్నాడండి. బలిపీఠం కట్టి అక్కడ ఏం చేయమన్నాడు? నువ్వు నివసించాలి. నువ్వు నివసించి అక్కడ నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠం ఏం చేస్తున్నాడు చూద్దామండి. 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. దేవునికి స్తోత్రం. తన సమాజములో, తన కుటుంబములో, తన పరివారములో యాకోబు ఒక ప్రకటన చేస్తున్నాడు. మనము బేతేలుకు వెళ్ళాలి.
ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు వెళ్ళాలి, అనగా దేవుని మందిరానికి వెళ్ళాలి. కనుక మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతల యొక్క విగ్రహాలను మీరు ఏం చేయాలి? పడవేసుకోవాలి. ఉండకూడదండి. దేవుని మందిరములు నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఆ మందిరానికి వస్తున్న నీవు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీలో ఏముండకూడదండి? అపరిశుద్ధమైనది ఏది ఉండకూడదు. దేవతా విగ్రహాలు ఉండకూడదు. అన్ని దేవతల యొక్క రూపాలు ఉండకూడదు. వాటన్నిటిని తీసి నువ్వు ఆతుల పడేసి నూతన వస్త్రములను ధరించాలి. పాత వస్త్రాలను తీసివేయాలి. పాత పద్ధతులను విడిచిపెట్టాలి. పాత ఒడంబడికను విడిచిపెట్టాలి. పాత ఆలోచనలు విడిచిపెట్టాలి. నూతనంగా ఉండాలి. నూతన పరచబడాలి. ఎప్పుడైతే నువ్వు నూతన పరచబడ్డావో నీ యొక్క ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు వారితో అన్నాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాం ఇంట్లో, ఇస్సాకు ఇంట్లో, యాకోబు ఇంట్లో మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది. ఇస్సాకు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది. యాకోబు ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదండి. యాకోబు మాత్రమే దేవునికి భయపడుతున్నాడు, కానీ యాకోబు కుటుంబం దగ్గర ఏం లేదండి? దైవికమైన భయం లేదు. కనుక ఇప్పుడు బేతేలుకు వెళ్ళాలంటే యాకోబు భయపడి బేతేలు మాటను మర్చిపోయాడు. దేవుడైన యెహోవా, నువ్వు తిరిగి బేతేలుకు వెళ్ళాలి. బేతేలులో నువ్వు నివసించాలి. బేతేలులో నీకెవరైతే కనబడ్డారో నీకు కనబడిన దేవునికి నువ్వేం చేయాలి? బలిపీఠం కట్టాలి. కనుక ఇప్పుడు యాకోబు ఏ పని చేస్తున్నాడో తెలుసండి? తన కుటుంబమును దేవుని వైపు నడిపించే పని చేస్తూ అంటున్నాడు, మీ యొద్దనున్నా, చెప్పండి, దేవత విగ్రహాలన్నింటినీ కూడా తీసి అవతల పడేసుకుని ఏం చేసుకోమంటున్నాడు? గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుని మీ వస్త్రములు మార్చుకొని మనము లేచి బేతేలుకు వెళ్దాం. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటారు, శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఏమున్నాయి? అన్య దేవత విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు పారవేయండి. మీరు మరి బెత్తేలు ఇంట్లో నుండి వేటినైతే మీరు తీసుకొచ్చారో, వేటినైతే మోసుకుని వచ్చారో వాటన్నిటిని మీరు విడిచిపెట్టేయండి. మీరు వాటిని విడిచిపెట్టి మిమ్ముని మీరు శుద్ధిపరచుకొని ఏం మార్చుకోమంటున్నాడండి? మీ వస్త్రమును మార్చుకోండి. ఏం మార్చుకోవాలి? మనం వస్త్రాన్ని మార్చుకోవాలి. ఏ వస్త్రాన్ని? ఈ వస్త్రాన్ని తీసేసి, ఏ వస్త్రం? మన శరీర వస్త్రం ఉంది కదండి, శరీరాశులు, నేత్రాశ, జీవపటము, వీటన్నిటిని మనం తీసివేసుకొని మన నూతన వస్త్రములు ధరించుకోవాలి. ఇక్కడ మీ వస్త్రములు మార్చుకోండి. మనం ఎక్కడికి వెళ్దాం? బేతేలుకు వెళ్దాం అని తన కుటుంబంతో సెలవిచ్చి అతను ఎక్కడ బయలుదేరాడండి? బేతేలుకు బయలుదేరుతాడు. నేను వెళ్ళిన మార్గమున నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడేయుండెను. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడేయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పి వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తన చెవులలోనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టి వారు ప్రయాణమై పోవునప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే వారిని వారు శుద్ధిపరుచుకున్నారో, ఎప్పుడైతే వారు వస్త్రాలు మార్చుకున్నారో, ఆ చుట్టూ ఉన్నటువంటి పట్టణస్థుల ప్రజలందరూ కూడా వీరికి ఏమవుతున్నారండి? ఏమండి, ఏమవుతున్నారు చెప్పండి? వీరు ఎప్పుడైతే దేవునికి భయపడుతున్నారో, దైవ భయము వీరిలో ఉందో, అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు వీరికి ఏమవుతున్నారటండి? భయపడుతున్నారటండి.
ఎందుకు భయపడుతున్నారు తెలుసండి? సర్వోన్నతుడైన దేవుడు వారి మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని నీ వస్త్రములను మార్చుకున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు నీ మధ్య నివసిస్తాడు. ఆయన నీ మధ్య నివసించినప్పుడు నీ చుట్టూ ఉన్న నీ శత్రువులు నీకు భయపడతారు. ఇక్కడ చుట్టూ పట్టణస్థులందరూ కూడా వారికి భయపడుతున్నారటండి. వారికి భయపడుతున్నారు కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చాలా చోట్ల యాకోబు పిల్లలని తరవటం జరిగిందండి. ఎప్పుడైతే వారు తమను తాము పరిశుద్ధపరుచుకున్నారో, ఎప్పుడైతే సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడటానికి యోగ్యతను సంపాదించుకున్నారో అప్పుడటండి ఎవరు తరవట్లేదటండి. శత్రువులు కూడా వీరికి ఏమవుతున్నారటండి? భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, నీ శత్రువులు నీ ఎదుట నిలవబడుకోకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక శత్రువులు వీరిని చూసి ఏమవుతున్నారని భయపడి వీరిని తరవటం మానేశారటండి. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ప్రియ దైవ జనాంగమా. నువ్వు దేవునికి భయపడితే లోకం నీకు భయపడుతుంది. నువ్వు దేవునికి భయపడకపోతే నువ్వు లోకానికి భయపడవలసి వస్తుంది. లోకము నిన్ను భయపెడుతుందంటే దానికి కారణం నీకు దైవ భయం లేదు. దైవికమైన భయాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మరి లోకము నీ ఎదుట నిలబడలేదు, లోకము నీకు భయపడుతుంది. కింద వచ్చిన చదవమ్మా 6వ వచనం. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బేతేలు అని పేరు పెట్టాడు. చాలమ్మ దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా మరలా ఎక్కడైతే దేవుడు తనకు కనపడ్డాడో, ఎక్కడైతే దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడో, ఏ స్థలములైతే దేవుడు మరి యాకోబుతో మాట్లాడాడో ఆ స్థలమునకు వచ్చి దేవుడు తనతో సెలవిచ్చిన ప్రకారం అక్కడ ఏం చేశాడండి? బలిపీఠమును కట్టి దాన బలులను, ప్రాయశ్చిత్తార్థమైన బలులను, అలాగే ఆయన ఎదుట తాను చేసుకున్న మొక్కుబడులన్నిటిని కూడా అక్కడ చెల్లించి తన దేవుని గూర్చి తన కుటుంబస్తులకు, తన బిడ్డలకు, తన సంతతి వారికి ఆ దేవుణ్ణి ఏం చేశాడు? యాకోబు పరిచయం చేసి మన దేవుడు ఈయనే, ఈ దేవునికి మనం ఏమవ్వాలి? భయపడాలని తన దేవుని గూర్చి తన కుటుంబంలో తాను ప్రకటన చేసి వారిలో కూడా దైవికమైనటువంటి భయాన్ని ఏం చేశాడండి? కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన బిడ్డలకు దేవుని సన్నిధికి నడిపించి వారికి కూడా దైవికమైనటువంటి భయాన్ని మనం నేర్పాలి. దైవ భయం లేనప్పుడు నీ బిడ్డలు నీకు కూడా భయపడరండి. నీ బిడ్డలు నీకు కూడా లోపడరు. నీ సంతతి వారు నీకు లోపడట్లేదంటే దానికి కారణం నీలో దైవికమైన భయం లేదు. ఒకవేళ నీలో ఉంటే ఆ భయాన్ని నీ బిడ్డలకు నీవు నేర్పలేదు. కనుక మన బిడ్డలకు దైవికమైనటువంటి భయాన్ని నేర్పాలి. ఆ చోటికి ఆయన ఏం పేరు పెట్టాడు? ఎల్బేతేలు అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏమిటంటే బేతేలు దేవుడు. ఇంతకు ముందు దేవుని మందిరంగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఎవరున్నారండి? మందిరంగానే ఉంది ఇప్పటి వరకు. బేతేలు అనగా ఏంటండి? బేతేలు కాస్త ఎల్బేతేలుగా అయింది. అనగా బేతేలు దేవుడు అనగా యాకోబుకు కనబడిన దేవుడు, దేవుని మందిరములో ఉండవలసిన దేవుడు, దేవుడు నివసించటం ప్రారంభించాడు కనుక ఆ కానాను దేశం ఏమవుతుందండి? ఆశీర్వదింపబడి పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఏమవుతుందండి? మార్చబడిపోతుంది. కారణము ఆ కానాను దేశములో దేవుని మందిరం ఉంది. కానాను దేశములో దేవునికి బలిపీఠం ఉంది. కానాను దేశములో దేవుడు నివసిస్తున్నాడు కనుక దేశం ఆశీర్వదింపబడింది. ప్రియ దైవ జనాంగమా, సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఇక్కడ నివసిస్తున్న ఆయన నీ కుటుంబంలో నివసించినట్లుగా ఆయన నీ కుటుంబంలోనికి నువ్వు తీసుకెళ్ళి నీ కుటుంబంలో ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. నువ్వు కట్టినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు నీ కుటుంబంలో నివసిస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ కుటుంబంలో నివసించాడో నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదింపు. ఆ సర్వోన్నతుడైన దేవుడు నీతో నడవాలి అంటే, నీతో రావాలంటే, ఆ సర్వోన్నతుడైన దేవునికి నువ్వు బలిపీఠాన్ని కట్టాలంటే నువ్వు మొదట ఆయన మాటలకు లోబడి నువ్వు చేయవలసిన పనులు, నువ్వు చేయవలసిన కార్యాలు సక్రమముగా నువ్వు చేసినట్లయితే
ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతో నివాసం ఉంటాడు. నీతో కాపురం ఉన్నప్పుడు నీ కాపురం ఏమవుతుంది తెలుసండి? 3 పువ్వులు చెప్పండమ్మా ఎన్ని? మన ఏమో 3 పువ్వులు 2 కాయలు, 2 పిందులు 1 కాయగా ఉంటుందా? అంతే కదా. కానీ సర్వోన్నతుడైన దేవుడు మనతో 6 కాయలుగా ఉంటుందండి. అంటే అన్ని డబలే, అన్ని డబలే. ఏబి జీవితం ఎలాగుందండి? ఏబి జీవితం ఎలాగని చెప్పండి. 3 పువ్వులు 6 కాయలే కదా. చెప్పండి అమ్మా. దేవుడు ఏం చేశాడు? 2 అత్తలు కాశాడు. ఎలీషా గారి యొక్క జీవితం కూడా ఎలాగుందండి? 2 అంతల ఆశీర్వాదం అండి. 2 అంతల ఆశీర్వాదం ఆయన ఇవ్వగలడు. మీరందరూ ఆయన యొక్క కృపలో వర్ధిల్లాలి. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, ఇంకా మీరు దీవింపబడాలి. ఆ రీతిగా జరగాలంటే సర్వోన్నతుడైన దేవునికి, బేతేలులు యాకోబు కనపడిన దేవునికి, నిన్ను పిలిచినప్పుడు నీకు కనపడిన దేవునికి నువ్వు భయపడి నీ కుటుంబానికి ఒక బలిపీఠం కట్టు. ఒక బలిపీఠాన్ని నువ్వు నిర్మించి ఆయన మాటలకు నువ్వు లోబడి ఆయనకి ఇవ్వాల్సినటువంటి కానుకలు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తారు. మీలో చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ దేవునికి లోబడట్లేదు. దేవునికి మనం లోబడినప్పుడు ఆ సర్వోన్నత దేవుడు కూడా మనకేమవుతాడండి? లోబడతాడండి. ఆయన మాట మనం విన్నప్పుడు మన మాట కూడా ఆయన వింటాడు. ఆయన మన మాట విని మన ఉద్దేశాలు సఫలపరుస్తాడు. అది గల దేవుడు మనందరి జీవితంలో చేయాలని నేను తలుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవా, నిన్ను నా హృదయముతో నిన్ను స్తుతిస్తున్నా. నీ అపారమైన కృపను బట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి గంభీరమైన వాక్య వర్తమానాన్ని మీరు అందించారు. ఎత్తబడిన మాటలునైనా నాలో మాలో ఫలించు నాయనా. ఒక బలిపీఠమును మేము నిర్మించినట్లుగా ఆ బలిపీఠం ఎదుట మేము ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఫలింపు చేయండి. ఎందరైతే ఇది లైవ్ ద్వారా వింటూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి, బలహీన బలపరచండి, శోధనలు వారికి మీరు కలుగు చేయండి. సమాధానం సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పరలోక ఆశీర్వాదమును భూలోక ఆశీర్వాదం నాకు మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాము తండ్రి.